ఎలాంటి పేషెంట్స్ కి వెల్నాక్స్ అనేది ఒక రీహాబ్ సెంటర్ ఉపయోగపడుతుంది? వాళ్ళ నార్మల్ వర్కింగ్ కెపాసిటీ వాళ్ళ నార్మల్ హెల్త్ స్టేట్ని తీసుకెళ్లే ప్రాసెస్ని రీహాబిలిటేషన్ అంటారు. డాక్టర్ ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అని అంటే మాత్రం మళ్ళీ ఒక కొత్త ఐడియాని ఫస్ట్ తీసుకునే వాళ్ళే తక్కువ మంది ఉంటారు. సక్సెస్ఫుల్ బిజినెస్ మోడల్ గా మార్చాలన్నా దెర్ విల్ బి లాట్ ఆఫ్ స్ట్రగుల్, చాలా ఇబ్బందులు ఉంటాయి. సో హౌ డిడ్ యు మేనేజ్ దట్? 3 months లో ఎట్లయితే మేము ఎక్స్పాండ్ చేద్దాం అనుకొని స్టార్ట్ చేసామో 5-6 months లో కోవిడ్ వచ్చింది. సో అప్పుడు ఏంటి ఈ సిచ్యువేషన్, అసలు అక్కడ మెడికల్ కేర్ కోసమే పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి టైంలో అసలు రీహాబ్ ఏంటి, అసలు ఈ కాన్సెప్ట్ని ఎలా తీసుకోవచ్చు, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది వాజ్ మేజర్ స్ట్రగుల్. సో మొత్తం కోవిడ్లో చాలా ఇబ్బంది పడి దాన్ని హాస్పిటల్గా చేయాలా లేకపోతే అసలు క్లోజ్ చేయాలా. చాలా మంది రీహాబిలిటేషన్ అంటే ఏదో డ్రగ్ అడిక్ట్, ఆల్కహాల్ అడిక్ట్ ఇట్లాంటి వాళ్ళకి మాత్రమే ఉంటుందని అంటారు. బట్ వై రిహాబ్ అనే మాటను ఎందుకు పెట్టుకున్నారు? బ్రిడ్జ్ బిట్వీన్ హాస్పిటల్ అండ్ హోమ్ కాన్సెప్టే మెడికల్ రీహాబిలిటేషన్. హాస్పిటల్ అనేది ఎప్పుడు కూడా కొంచెం భయంకరమైన ఇస్తూ ఉంటుంది న్యాచురల్ గా. యంగ్ జనరేషన్ ఎవరైనా సరే ఇందులో హ్యూజ్ ఆపర్చునిటీస్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఏం చెప్తారు? అండ్ ఇండస్ట్రీస్ లో ఎటువంటి మార్పులు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు పాస్ట్ ఫ్యూ ఇయర్స్? మనం అనుకుంటాం అబ్రాడ్ లో మనకంటే బెటర్ ఫెసిలిటీ సర్వీసెస్ ఉంటాయి, కానీ అడ్వాన్స్ డెవలప్డ్ కంట్రీస్ ఎట్లా ఉన్నాయో హెల్త్ కేర్ ఇంకా ఫుల్ డెవలప్ కాని ప్లేసెస్ చాలా ఉన్నాయి. అండ్ వాళ్ళకు ఉన్నా కూడా హెల్త్ కేర్ అంత అఫోర్డబుల్ గా లేదు వాళ్ళకి. యంగ్స్టర్స్ కి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏమైనా ఉన్నాయా ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనుకునే వాళ్ళకి? సో మీ ఐడియాస్ ఏదైనా ఉన్నా అది మధ్యలో వదిలిపెట్టకుండా ఐ సజెస్ట్ ఎవ్రీబడి సీరియస్గా తీసుకొని వదిలిపెట్టకుండా పోరాడాలని. ఏదైనా ఒక దెబ్బ తగిలితే దాని నుంచి ఎలా పైకి రావాలి, ఎలా ఆలోచించి చేయగలిగితే అప్పుడే దాన్ని కరెక్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటారు. సో ఐ ఫీల్ వెల్నాక్స్ ఇస్ గోయింగ్ గుడ్ అండ్ ఫార్వర్డ్ బికాస్ వీఆర్ నాట్ రన్నింగ్ బిహైండ్ మనీ. ఒకళ్ళు రికవర్ అయ్యి వెళ్ళిపోతే అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది.